అన్న సినిమా నా బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ మూవీ ఫర్ సంక్రాంతి చాలా సూపర్. హైలైట్స్ ఏమనిపించాయి? ఎక్కువ హైలైట్స్ ఏమనిపించాయి? హైలైట్స్ డైరెక్షన్ సూపర్. ఫస్ట్ డైరెక్షన్ సూపర్. యాక్టింగ్ అయితే చెప్పనవసరం లేదు. యాక్టింగ్, డైరెక్షన్ అండ్ బాబిడల్ యాక్టింగ్ ఇట సూపర్ ఇచ్చాడు. యానిమల్ మూవీలో ఎట్లయితే టగ్ ఆఫ్ వార్ ఫైట్స్ ఇచ్చాడు, ఇందులో ఇట అంత బాగా మూవీ తర్వాత ఇందులో అంత బాగా మంచిగా చూపించాడు అనమాట. చాలా బాగుంది. ఆయన స్టైలిస్ట్ గా కనిపిస్తాడు విలన్. అండ్ తెలుగులో ఇంకా ముందొస్తే చాలా మూవీస్ లో చాలా స్కోప్ ఉంటుంది. బాబిడల్ కి మంచి ఆప్షన్ తీసుకున్నాడు అనమాట. చాలా బాగుంది ఓవరాల్. ఇద్దరు టగ్ ఆఫ్ ఫేస్ ఆఫ్ సీన్స్ గిట్ట కొన్ని ఉంటాయి, ఆ కొన్ని గిట్ట చాలా బాగుంది. ఆయన లిమిటెడ్ గానే ఫేస్ ఆఫ్ ఉంటుంది, ఎందుకంటే అట్లా ఇస్తేనే ఆయనకి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు. చాలా బాగుంది మూవీ. ఫైటింగ్స్ అప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అనిపించింది? తమన్ కి మనకి చెప్పనవసరం లేదు. తమన్ మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీ తోపు. సో ఆయన మ్యూజిక్ కి ఈయన ఊపుకి అసలు అర్థం కాకుండా ఉంది. మనకే లేచి ఆడాలనిపిస్తుంది సీట్లకి వెళ్ళి. మనకి చాలా బాగుంది మూవీ. చిన్న పాప క్యారెక్టర్ ఎలా అనిపించింది అన్న? చిన్న పాప క్యారెక్టర్ చాలా బాగా చేసింది. ఆమె చాలా క్యూట్ గిట్ ఉంది పాప. ఇక్కడ అంటే సెలెక్షన్ చేసుకొని తీసుకొస్తారు కదా వీళ్ళు. చాలా బాగుంది ఆమె యాక్టింగ్ అయితే. ఆమెకి ఇచ్చిన రోల్ చాలా బాగుందని చాలా బాగా చేసింది. క్లైమాక్స్ ట్విస్ట్ రివీల్ చేశారా? అంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారా ముందు? ఎక్స్పెక్టేషన్ అయితే చేసేటాక లేదు చెప్పాలంటే. డిఫరెంట్ గానే ఉండే, ఎక్స్పెక్ట్ చేసినట్టు లేదు. బట్ ఆ మూవీలో స్టోరీ చూస్తే మనకి క్లైమాక్స్ ఎక్స్పెక్టేషన్ అంటే 100% ఎక్స్పెక్ట్ చేయం, కానీ 20-30% వీ కెన్ ఎక్స్పెక్ట్ ఎలా క్లోజ్ అవుతుందని. ఓవరాల్గా అంటే ఇంక ఎక్స్ట్రాడినరీగా ఫైట్ ఇస్తాడు అనుకున్నాము, సింపుల్గా ఇచ్చాడు. ఎందుకంటే బాలే అంటేనే ఫైట్స్ అనేది చాలా ఫస్ట్ నుంచి ఇస్తూనే ఉన్నాడు. లాస్ట్లో ఇస్తే ఇంకా డ్రాగ్ అనిపిస్తుంది, కాబట్టి ఆడికి సింపుల్ ఫైట్లో క్లోజ్ చేసాడు. మెసేజ్ ఏమన్నా ఉందా అన్న? మెసేజ్ డెఫినెట్లీ ఉంది. మెసేజ్ చెప్పాలంటే మనకి వాటర్ నెసెసిటీ ఎంత ఇంపార్టెంటో దాని గురించి, ఒక ఊర్లలో అక్కడ డెసర్ట్ ఏరియాలలో వాటర్ గురించి ఎంత ట్రబుల్ ఫేస్ అవుతారో దాని మెసేజ్ ఓరియంటెడ్ చాలా బాగుంది. దాని గురించి ఎంత స్ట్రగుల్ చేస్తాడు. యాక్చువల్ ఒక కలెక్టర్ నుంచి ఆయన డాకు ఎట్లయిండు, డాకు మహారాజ్ ఎట్లయిండు, ఆ మూవీ చూస్తే మనకు తెలుస్తుంది. దబ్బిడి సాంగ్ ఎలా అనిపించింది? సూపర్ డూపర్ హిట్. దబ్బిడి అయితే ఎక్స్ట్రాడినరీ. చెప్పాలంటే మనకి నెగిటివ్ ట్రోల్స్ ఓన్లీ అది ఒక్క స్టెప్ చూపించాడు. ఆ స్టెప్ కాదు మ్యాటర్, అది ఫ్యూ సెకండ్సే. ఓవరాల్ మినిట్స్ ఉంటాయి కదా, మినిట్స్ సాంగ్ చూస్తే అసలు దబ్బిడి సూపర్ సాంగ్. చాలా బాగుంది. ఓవరాల్ గా ఈ సంక్రాంతి విన్నర్ బాలయ్య అనుకోవచ్చా? బాలయ్య 100%. కలెక్షన్స్ వైజ్ బాలయ్య. సెకండ్ ఇట్ విల్ బి సంక్రాంతి. మీకు ఇంకా హైలైట్స్ ఏమనిపిస్తున్నాయి అన్న సినిమాలో? హైలైట్స్ అదే స్టోరీ. ఫస్ట్ స్టోరీ, యాక్షన్, ఫైట్ సీక్వెల్స్ అని బాగున్నాయి. ఇంకా యాక్టింగ్, హీరోయిన్ యాక్టింగ్ ఇట్లా బాగుంది. బాబీ డియోల్ డైరెక్షన్ ఎలా అనిపించింది? బాబీ డైరెక్షన్ సూపర్. అదే చెప్తున్నాను, బాబీ డైరెక్షన్ లాగా లేదు, బోయపాటి డైరెక్షన్ లాగా ఉంది. ఎందుకంటే బోయపాటి మళ్ళీ బాలకృష్ణ అంటే వీళ్ళిద్దరిని బోయపాటి దాల్చుకుంటే ఆయన ఊపుతాడు, ఎక్కడనో తీసుకెళ్తాడు. సో ఈ మూవీ ఆయననే చేస్తున్నట్టు అలా డైరెక్షన్ చేశాడు అనమాట. చాలా బాగుంది. బాబీ డియోల్ క్యారెక్టర్ అదంతా ఫైటింగ్ అదంతా ఎలా అనిపించింది? బాబీ డియోల్ చాలా బాగుంది. చాలా బాగుంది. ఆయనకి ఇచ్చిన రోల్ మాత్రం చాలా బాగా ఇచ్చాడు. సెకండ్ హాఫ్ నుంచి ఎంటర్ అవుతాడు మూవీలో, అక్కడి నుంచి ఎండింగ్ వరకు ఉంటుంది. చాలా బాగుంది. ఓవరాల్ గా సినిమా హిట్ అనుకుంటున్నారా? 100% హిట్. బ్లాక్ బస్టర్. ఓకే.